పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకములు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకములు ఉన్నాయి. అవేవనగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. కొత్త నిబంధనలో 27 పుస్తకములు ఉన్నాయి. అవేవనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలు, రెండవ తెస్సలోనికలు, మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనికి రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక, మొదటి పేతురుకు రాసిన పత్రిక, రెండవ పేతురుకు రాసిన పత్రిక, మొదటి యోహానుకు రాసిన పత్రిక, రెండవ యోహానుకు రాసిన పత్రిక, మూడవ యోహానుకు రాసిన పత్రిక, యోధ పత్రిక, ప్రకటన గ్రంథం. హల్లెలూయా.